శ్రీ మాత్రే నమః. ఎన్నో కఠిన సమస్యలను కూడా పారద్రోలే శక్తివంతమైన దుర్గా స్తోత్రం. ఈ దుర్గా స్తోత్రాన్ని శివుడు పార్వతీదేవికి ఉపదేశించారు. ఈ స్తోత్రాన్ని రోజు పారాయణం చేయడం వలన మనకున్న సమస్యల నుంచి త్వరగా బయటపడతాము. కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. అంత శక్తివంతమైన ఈ దుర్గా స్తోత్రాన్ని రోజు పఠించడం ద్వారా మనకున్న సమస్యల నుంచి త్వరగా పరిష్కార మార్గాన్ని ఆ తల్లే చూపిస్తుంది. ఈ స్తోత్రాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పాదారవిందే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగచ్చింత్యమానస్వరూపే, నమస్తే మహాయోగి విజ్ఞానరూపే, నమస్తే నమస్తే సదానందరూపే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అనాథస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే, జలే సంకటే రాజగేహే ప్రవాతే, త్వమేకా గతిర్దేవి విస్తారహేతుర్, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అపారే మహాదుస్తరేత్యంతఘోరే, విపత్సాగరే మజ్జతాం దేహభాజాం, త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. నమశ్చండికే చండదౌర్దండలీలా, సముద్ఖండితా ఖండలాశేషశత్రు, త్వమేకా గతిర్విఘ్నసందోహహర్త్రీ, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. త్వమేకా సదారాధితా సత్యవాదీ, జనేకాఖిలా క్రోధనా క్రోధనిష్టా, ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. నమో దేవి దుర్గే శివే భీమనాదే, సదా సర్వసిద్ధిప్రదాతృస్వరూపే, విభూతి సతంకాళరాత్రి స్వరూపే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం, మునిదనుజ పశూనాం వ్యాధిభిః పీడితానాం, నృపతిగృహగతానాం దస్యుభిస్త్రాసితానాం, త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీదే. ఈ శ్లోకానికి అర్థాన్ని ఇప్పుడు చూద్దాము. నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అంటే ఈ పదం మకుటం అన్నమాట. ఇది 8 శ్లోకాలకు చివరన వస్తుంది. అంటే జగత్తంటిని కాపాడే తల్లి నీకు నమస్కారం అని అర్థం. ఎలాంటి తల్లి అంటే శివే సానుకంపే, అంటే మొట్టమొదట శివే అని వచ్చిందంటే అది ఆ పరమేశ్వరుని స్తుతించడం అన్నమాట. పరమేశ్వరుని స్తుతించడం అంటే అమ్మకి చాలా ఇష్టం కదా, అందుకని మొదట శివే అని చెప్పారు స్వామి. సానుకంపే అంటే దయ కలిగిన దానివి, జగమంతటా నీవై ఉన్నావు అని. అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతో త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ, నమస్తే జగత్తారిణి త్రా. అంటే అనాథలను దీనులను రక్షించే తల్లి, వారిని కష్టాల నుంచి విముక్తులను చేసే తల్లి అని అర్థం. అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే, జలే సంకటే రాజగేహే ప్రవాతే, త్వమేకా గతిర్దేవి నిస్తారహేతుర్, నమస్తే జగత్ త్రాహి దుర్గే. ఎక్కడో అరణ్యంలో దూరంగా ఉన్న, సంకటంలో బాధలో ఉన్న, నీళ్లల్లో మునిగిపోతున్న
ఏదైనా రాజదండనానికి గురైనా సరే విడుదల చెయ్యి వాటి నుంచి అని అర్థం. అపారే మహాదుస్తరేత్యంత ఘోరే విపత్సాగరే మజ్జతాం దేహభాజాం త్వమేకా గతిర్దేవి నిస్తార నౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అంటే మేము జీవులము తల్లి, అందరం ఘోరమైన కష్టాల్లో మునిగిపోయాము, దాని నుంచి విడుదల చేసే తల్లివమ్మ అని అర్థం. నమశ్చండికే చండదోర్దండలీలా సముత్ఖండితా ఖండలాశేష శత్రోః త్వమేకా గతిర్విఘ్న సందోహర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అంటే తల్లి నీవే చండీశ్వర రూపానివి, శత్రువులందరినీ ఖండించే తల్లివి, చండముండాసురులని సంహరించే తల్లి, నువ్వే నన్ను కాపాడాలి, విఘ్నాలన్నింటినీ తొలగించి కాపాడు తల్లి అని అర్థం. త్వమేకా సదారాధితా సత్యవాది జనేకాఖిల క్రోధన క్రోధనిష్టా ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అంటే అన్ని చోట్ల ఉన్న అమ్మవారు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. కుండలిని స్వరూపంతో భక్తితో ప్రార్థించు, నీలోనే ఉంది అమ్మవారు అని అర్థం. మిగతా కింద ఉన్న 2 శ్లోకాలు ఫలశ్రుతికి సంబంధించినవి అన్నమాట. ఫలశ్రుతి అంటే మనం ఏదైనా ఆశించి తల్లిని వేడుకుంటున్నామా అనే దాని గురించి ఫలశ్రుతి ఇచ్చారన్నమాట. లేదు మనం భక్తితో చేస్తున్నాము అంటే అది అత్యంత అవసరం కానిదని అర్థం. ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల రాహుగ్రహ దోషాలు కూడా పోయి మనం అనుకున్న పనులన్నీ నెరవేరుస్తుంది ఆ అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. చూసారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.